1,5,00,000 లోపు పంట రుణాలు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. విడత రుణమాఫీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల 1,00,000 లోపు రుణం ఉన్న వారికి మాఫీ అయ్యాయి. రెండో విడతలో 1,50,000 రుణమాఫీ కానుంది. దీంతో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రెండో విడత కోసం ప్రభుత్వానికి 7,000 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. రెండో విడత రుణమాఫీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మూడో విడత రుణమాఫీ ఆగస్టు 14వ తేదీ తర్వాత జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 2 నుండి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చాక 2 లక్షల రుణమాఫీ ఉండనుంది. మొదటి విడతలో భాగంగా 1,00,000 లోపు రుణాలను మాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకోసం 6,093 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. 3 దశల్లో చేయనున్న రుణమాఫీ కోసం 31,000 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సంస్మరణ సభను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించారు. ఆయన తనయుడు ఎం విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖేష్ గౌడ్ చిత్రపటానికి మాజీ మంత్రులు కేటీఆర్, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఇది 5వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్లమెంట్లో తొలిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రాజేందర్. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని తెలిపారు. LOP जी ने एग्रीकल्चर के बारे में बहुत बातचीत किया था एंड अनएम्प्लॉयमेंट यूथ के लिए भी जो बात कहा था और एक बात बहुत स्ट्रेस करके बताया था वो सोशल जस्टिस के बारे में बताया था. मगर मैं पूछना चाहता हूँ 77 ईयर्स ऑफ इंडिपेंडेंस इस देश के अंदर 50 ईयर्स के अबव जो पालन किया था कांग्रेस पार्टी ने किया था. कांग्रेस पार्टी ने जिस टाइम पालन किए थे जो देश के अंदर जो फार्मर्स का सुसाइड हुआ था, थाउजेंड्स ऑफ सुसाइड्स हुआ था मैडम. 2014 तक खेती के काम के लिए उस सरकार ने कुछ भी नहीं किया था. स्वामीनाथन कमीशन जो रिपोर्ट आने के बाद वो गवर्नमेंट ने उस टाइम गवर्नमेंट ने कुछ भी इफेक्टिव मेजर्स नहीं लिया था. मोदी जी सरकार आने के बाद 2014 और 15 में 1360 रुपीज़ था MSP. आज MSP 10 साल के अंदर MSP 2320 रुपीज़ मैडम. ये आज फार्मर के बारे में स्वामीनाथन कमेटी रिपोर्ट पूरी तरह इम्प्लीमेंट करे सो गवर्नमेंट या मोदी से सरकार है मैडम. और सेकंड थिंग मैडम जो नेचुरल फार्मिंग के बारे में जो बात कर रहा है अभी हमारा मित्र जो बात किया है. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైలు రాకపోకల కార్యకలాపాల భద్రతపై సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రధాన అధిపతులతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు కూడా పాల్గొన్నారు. రవాణాలో ఆటంకం కలిగించే ఏదైనా అసాధారణ సంఘటనను నివారించేందుకు గాను భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, పర్మనెంట్ వే మెయింటెనెన్స్ సిబ్బంది మొదలైన రన్నింగ్ సిబ్బందికి క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణురెడ్డి గత సంవత్సరం అనారోగ్యం కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. పటాన్ చెరువులో జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా పలహారం బండి ఊరేగింపును నిర్వహించారు. మహిపాల్ రెడ్డి తనయుడు జ్ఞాపకార్థం జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక మహంకాళి ఆలయం నుండి పటాన్ చెరువు పురవీధుల గుండా పలహారం బండి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, కళాకారుల ఆటపాటలతో వైభవంగా జరిగింది. జేఎంఆర్ యువసేన సభ్యులు, అతని మిత్రులు, శ్రేయోభిలాషులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి అన్నారు. ప్రజల చేత చిత్కారానికి గురైన ఆ పార్టీ అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేస్తుందన్నారు. సబ్బండ వర్ణాలు పోరాటం చేసి తెలంగాణ సాధిస్తే అన్న గొప్పతనంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో ఆ పార్టీ నేతలకు పాలుపోవడం లేదంటున్న అనిల్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అసెంబ్లీలో విపక్షం ఏదైతే అంశాలను లేవనెత్తుతుందో జగదీష్ రెడ్డి గారు పైన ఏంటి మీ స్పందన ఏంటి? జగదీష్ రెడ్డి గారు అన్ని సభను ఈ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా అన్నిట్లలో ఫెయిల్ అయినరు. సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. తద్వారా ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు ఒక్కటి చెప్తాం, వీళ్ళంతా మాటకారులు తప్పితే చేతకారులు కాదు. పని చేపించి చూపెట్టేటోళ్ళు కాదు. వాళ్ళు చేసిన పనులన్నీ ఫెయిల్ అయినాయి. వాళ్ళు చేసిన కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ఫెయిల్ అయింది, భద్రాద్రి ఫెయిల్ అయిందంటే ఎక్కువ టైం తీసుకున్నారు. 6-7 కోట్లలో పెట్టే మెగావాట్ ఖర్చు ఈరోజు లేట్ అయ్యే వరకు 10 కోట్లు అవుతుంది. అంటే సమయము భద్రాద్రి వరకు వస్తే 2015 నుంచి 2024 అంటే 8-9 ఏళ్ళు అయింది. యాదాద్రికి వస్తే ఇప్పుడు అది కూడా 16. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎంఏ సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు, సభా హక్కుల నోటీస్ ఇస్తాము అనే అంశాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే బేసిక్గా ఇంతకుముందు చెప్పినట్టుగా జగదీష్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతుంటే మరి దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడాలి. వాళ్ళు ఇంటర్వ్యూని అవుతారు తప్పకుండా. సభ అధినేతగా వారు ఖచ్చితంగా మాట్లాడతారు. వారు ఇంటర్ఫియర్ అవుతారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చేసిన ఇక మాట్లాడకపోతే మళ్ళీ ఆబ్వియస్ కరెక్ట్ అనే ఆలోచన కూడా వస్తుంది కదా. సో ఇట్లాంటివన్నీ తప్పుదారి పట్టిస్తున్నారు. ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి చిట్ చాట్ సందర్భంగా మేము రాజీనామా చేసిన తర్వాతే ఈ పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది, దానికి మాకేం సంబంధం? ఈ అంశాన్ని సభలో లేవనెత్తడం ద్వారా సభను తప్పుదేవో పట్టించడమే అంటున్నారు హరీష్ రావు. పోతిరెడ్డిపాడుకు సంబంధించిన జీవో వాళ్ళు సంకీర్ణ అంటే అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజీనామా చేశాము, రాజీనామా చేసిన తర్వాత జీవో వచ్చింది, కానీ ఇక్కడ సభను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడి చేయమంటున్నారు. పాడు సబ్జెక్ట్ ఈరోజు అసెంబ్లీ రాలే, ఎన్నడో జరిగింది. 15 ఏళ్ళ కింద సబ్జెక్టు ఈరోజు అవసరం లేదు. 2008 కింద అంటే దాదాపు 16-17 ఏళ్ళకి వస్తుంది. ఎనిమిది అంటే ఎన్నేళ్ళు అవుతుంది? 16 ఏళ్ళు. పాత సబ్జెక్టులు అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు చేసినా సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమం కోదండరామ్ గారు చేశారు, కేసీఆర్ గారు చేశారు, కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం చేసినాం. కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ఇది మన పార్లమెంట్లో కొట్లాడినరు, అనేకసార్లు పెప్పర్ స్ప్రేలతో కొట్లాడినరు. సో అందరి పోరాటం పేరు మేము ఉద్యమం చేసినాను, కేసీఆర్ ఏదో పేరు తెచ్చుకున్నాడు. 2 సార్లు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలకు అంతా ఏమంటారు ఏది కూడా చేయకుండా అన్నిట్లలో కూడా ఫెయిల్ అయ్యి అందరినీ తెలంగాణ ఒక రిచ్ స్టేట్ను, ఒక డబ్బులున్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. ఎప్పుడైనా నేను నేషనలిస్ట్ను అని చెప్పుకున్నాడు తప్ప తెలంగాణ గురించి, తెలంగాణ లీడర్గా తను ఎప్పుడు చెప్పుకోలేదు. అలాంటి వ్యక్తికి ఈరోజు తెలంగాణతో ఏం సంబంధం అంటగడుతున్నారు అంటున్నారు. బిల్లు పాస్ కావడానికే జయపాల్ కారకుడు. బిల్లు ఒక పెద్ద మనిషిగా, ఒక స్టేట్స్మెన్ ఎప్పుడైనా పెద్దరికంగా మాట్లాడాలి. చిన్నగా ఒక కేంద్ర మంత్రిగా ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన ఏది పడితే అది మాట్లాడలేడు. కేంద్ర మంత్రిగా జయపాల్ రెడ్డి గారు ఆనాడు ఆ విధంగానే మాట్లాడాలి. బట్ సమయం వచ్చినప్పుడు ఆయన సత్తా చాటిండు. బిల్లు పాస్ కావడానికి ఆయన ముఖ్య కారకుడు. ఆయన మీరా కుమార్ను, సోనియా గాంధీ గారిని ఒప్పించి బిల్ పాస్ చేశాడు. సో అది గొప్ప విషయం. జయపాల్ రెడ్డి గారు గొప్ప పార్లమెంటరీ, ఆయనను మేము ఎప్పుడు స్మరించుకోవాలి. శాసనసభ ఎన్ని రోజులు నడవనుంది? 1-2 కూడా తేదీలు ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మాకు ఇంకా 2nd వరకు ఉందంటే టిల్ ఫ్రైడే వరకు ఉంటుంది. ఈ వీక్ అంతా ఉంటుంది. అంటే బడ్జెట్ ఎప్పుడు ఆమోదం తెలిపే? బడ్జెట్ ఆమోదం అయినట్టే కదా, మొన్ననే ఆమోదం అయినట్టు. ఇప్పుడు ఏమున్నా విభాగాల మీద ఉంటుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీద, ఈ డిమాండ్స్ మీద ఈరోజు డిస్కషన్ అయింది. తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అసెంబ్లీలో విపక్షం తీరు సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. అలాంటి సమయంలో సభానాయకుడిగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోక తప్పదు. ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ సభను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు విపక్షాలు సభను దారిలో పెట్టడానికి జోక్యం చేసుకోక తప్ప అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, జోక్యం చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పదే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
వచ్చే విధంగా అమలు జరిగే విధంగా పాస్ అయ్యే విధంగా వివరించారు, పెద్దరికం చూపించారు. కాబట్టి ఆయన తెలంగాణ నికార్సైన తెలంగాణ నాయకుడు అని కూడా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ కొడంగల్ నుండి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలకు మొత్తం తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బోనాల పండుగ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది, కానీ ఘనంగా జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు. పాత బస్తీలోని యాకత్పుర, చౌని, కొమటివాడి ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటామన్నారని తనకు కొందరు భక్తులు చెప్పారని, అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూసే ప్రభుత్వం ఇక్కడ రావాలని అన్నారు. అయితే 33 కోట్ల రూపాయల రంజాన్ పండుగకు ఇస్తే బోనాల పండుగకు ఇచ్చింది 5 లక్షలు అని, దేవాలయాలను వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ మధ్య గట్టిగా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు, ఎప్పుడు గొంతు మొగబోదు అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం, అంటే అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టే ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి. బోనాల ఉత్సవాల్లో భాగంగా కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సైదాబాద్లో నిర్వహించిన తొట్టెలు, పలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెడ్డి బస్తీ కార్పొరేటర్ నివాసం నుండి ప్రారంభమైన నాగులమ్మ ఆలయం వరకు ఊరేగింపు సైదాబాద్ బస్తీల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నగరవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. మత సామరస్యానికి పాత నగరం ప్రతీక అని, అన్ని కులాలు మతాలు తమ పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటారని తెలిపారు. గత 21 ఏళ్లుగా పలహార బండి బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డిని. ఈరోజు మా సైదాబాద్లో దిగ్విజయంగా, అంగరంగ వైభవంగా, అతి ఘనంగా ఈరోజు అమ్మవారి ఆషాఢ బోనాలను పురస్కరించుకొని మేము గత 21 ఇయర్స్ నుంచి ఈ పలారం బండిని మేము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము 21st ఇయర్ది అతి ఘనంగా పలారం బండిని ఊరేగింపు, అమ్మవారిని ఊరేగిస్తున్నాము. ఇందులో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రను. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. ఆడపడుచులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. పలహారం బండ్ల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో బోనాల సంబరాలు తెలంగాణ రాష్ట్రమంతా ఎంతో ఘనంగా జరిగాయి. మహిళా లోకం నెత్తిన బోనం మెత్తి సల్లంగా సూడమ్మ అంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి బారులు తీరిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు.
గుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన గాని కుటుంబాల పైన గాని పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం. జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం బలకంపేట కళ్యాణంతో ఉజ్జయిని మహంకాళి బోనంతో ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ. ఆషాఢమాస బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాశస్త్యం కల్పించిందని చెప్పారు. అన్ని ఆలయాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయ సహకారాలు ప్రతి ఒక్క గుడికి దక్కుతుందన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా నాచారంలోని శ్రీ మహంకాళి దేవాలయం అమ్మవారికి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు హైదరాబాద్ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు సమకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడుకల్లో పాల్గొని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బంగారు బోనం సమర్పించారు. పాతబస్తీలోని అక్కన్న మాదన్న దేవాలయంతో పాటు లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అర్చకులు డీకే అరుణకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఏడాది రాష్ట్రంను సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆశించారు. ప్రజలు భక్తులు సంయమనంతో అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించాలని కోరారు. సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడం చాలా సంతోషంగా అనిపించిందని, తెలంగాణ ముఖ్యంగా పాలమూరు హైదరాబాద్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం సంవత్సరాంతం వేచి చూస్తూ ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం కోసం విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి పూర్తి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి జరగడానికి హైదరాబాద్లో ఈసారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా లాలాగూడలోని పోచమ్మ దేవాలయానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ వచ్చేలా ప్రెస్ కవర్ జిహెచ్ఎంసీ వాళ్ళు కవర్ అయ్యేటట్టు మంచి మెసేజ్. పాతబస్తీ బోనాలను పురస్కరించుకుని కార్వాన్ నియోజకవర్గంలోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు.
దర్బార్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దామోదర రాజనరసింహ, దానం నాగేందర్ తదితర నాయకులు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు. 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక గీత పడలేదు, బాక్రా నగర్ కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరూ కూడా నిపుణుల కమిటీ నేషనల్ ఈ పండుగ మనకు ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకూడదని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ రకమైనటువంటి విష జ్వరాలు రాకుండా అందరి ఆరోగ్యాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మనము ప్రతి గ్రామాన గ్రామ దేవతకు పూజ చేసుకునేటువంటి పండుగనే ఈ బోనాల పండుగ. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి కూడా కులానికి ధనానికి సంబంధం లేకుండా అన్ని వర్గాల అక్కలు, చెల్లెళ్ళు, మాతృమూర్తులు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారిని అలంకరించుకొని బోనాల రూపంలో దేవాలయానికి వచ్చి సమర్పించేటువంటి గొప్ప సాంప్రదాయం మన దగ్గర ఉన్నది. ఈ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఈరోజు దర్బార్ మైసమ్మ ఆలయంలో మా అక్క చెల్లెళ్ళు పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి అమ్మవారి యొక్క తొట్టెలకు శాఖ పోసి మరి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి అక్క చెల్లెళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా బ్రహ్మాండంగా జరుపుకునే విధంగా ఆలయ కమిటీ చైర్మన్ అమర్ సింగ్ గారికి, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ సాంప్రదాయానికి పెట్టింది పేరు బోనాల పండుగ కాబట్టి ఈ పండుగలో ప్రతి కుటుంబం వారు చిన్న పెద్ద లేకుండా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోని మహిళలతో పాటు కొత్తగా వస్తున్న వారికి ట్రైలర్ ట్రిక్స్ మొబైల్ యాప్ ఎంతో సంయుక్తంగా ఉంటుందని ట్రైలర్ ట్రిక్స్ సంస్థ చైర్మన్ లావణ్య కిరణ్ అన్నారు. ఫిలిం నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ఈ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం డిజైనింగ్ ఫ్యాషన్ రంగంలోని మహిళలకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరింత మెరుగైన డిజైన్లను తేలికగా వినియోగదారులకు అందించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ శివ సుబ్రహ్మణ్యం, లైఫ్ కోచ్ రమారావి, వి హబ్ చైర్మన్ రమాదేవి, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు. నా శుభాకాంక్షలు కూడా ఆవిడ నుంచి అండి. ప్రతి ప్రోడక్ట్ కూడా బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగం. నేను దగ్గరుండి అవన్నీ కూడా చూసిన మీదట నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. అలాగే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. బొటిక్స్ రన్ చేసే వారికి ఎంతో ఇష్టంతో వస్తారండి అందులోకి. ఏదో మామూలుగా ఎవరు పడితే వాళ్ళు ఇది రన్ చేయలేరు. దాని మీద ఒక ఇష్టం ఉంటేనే, ఎందుకంటే అంత కష్టంతో కూడు కస్టమర్ యొక్క ఆనందాన్ని వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. టీమ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ టైలర్ ట్రిక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎంతో మంది మహిళలకి చక్కటి బిజినెస్ మోడల్ ఇచ్చారు. ఫస్ట్ ఐ థింక్ తన్ని ఒక దిస్ డికేడ్ ఎంటర్ప్రినర్ అని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బొటిక్స్ నడిపే వాళ్ళు చాలా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు. ఇవాళ రేపు చాలా ముఖ్యమైనదండి. ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అవసరమే. అయితే ఈ టైలర్ దగ్గరికి వెళ్ళటము, రెడీమేడ్ బట్టలు కొనుక్కోవటము అలాంటివి కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఒక యాప్ ని ప్రజలకు అందించడం. అంటే ఇది ఎంటర్ప్రెన్యూర్ కి, వ్యాపారస్తులకే కాకుండా మామూలు జనరల్ గా ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలి, ఒక వస్త్రం తయారవ్వాలంటే దానికి నువ్వే ఎలా చేసుకోవాలి అనేది ప్రజలకి చెప్పడానికి ఒక మార్గం లాగా అనిపిస్తుంది. నాకైతే ఇది జస్ట్ లైక్ స్విగ్గీ లాగా అనిపిస్తోందండి. చాలా యూజర్ ఫ్రెండ్లీగా కనపడుతుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కిషన్పల్లి గ్రామంలోని భూ తగాదాల రీత్యా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధిత వర్గం పోలీసులను ఆశ్రయించగా ఇరు వర్గాలకు మధ్య సమన్వయం చేయాల్సిన సిఐ మాత్రం
ఒక వర్గానికి కొమ్ము కాసి అవతలి వర్గం పైన తప్పుడు కేసులు బనాయిస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్గా మారింది. సివిల్ తగాదాల కేసులో యాచారం సిఐ శంకర్ నాయక్ తలదూర్చి ఒకరి కేసును తీసుకుని మరొకరి కేసు తీసుకోకపోవడం బాధాకరమంటూ బాధితురాలు భారతమ్మ ఆరోపించింది. ఈ విషయంగా రైతు కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించాడు యాచారం సిఐ. ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సిఐ తమని వేధిస్తున్నాడంటూ బాధితురాలు భారతమ్మ ఆరోపిస్తున్నారు. తాను చెప్పినట్లు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. చెరుసాగాన్ని తెచ్చుకుందామంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు, నాటు వేసుకోపోరు మీరు అంటుండు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపల వేసి లాక్ వేస్తుండే మమ్మల్ని. ఎవరు? సిఐ సార్, సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు. మా మీద మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపల కోరి మీరు మీకు ఎక్కువ కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు. మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండు, వాళ్ళనేమో దున్నుకొని నాటేసుకోమని చెప్తుండు. కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు. ట్రాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టిరు అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేరు. నా ఎంక వచ్చి మా పాలోని ఆయన కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు. నాదేం తీసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నా రోగు చూస్తలేడు. మమ్మల్ని మొత్తం లోపడేసి లాకేస్తుండు. మాది కిషన్పల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మీ పేరమ్మా? నా పేరు భారతమ్మ. అటెండ్ అవ్వడానికి మావోలు వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పంచాయతీ ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉన్నది. దీనికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 1999లో ఈ ల్యాండ్ సంబంధించింది వాళ్ళకు సంబంధించి వాళ్ళ తాతలు పంచుకోవడం జరిగింది. పాల శ్రీకాంత్ అని మరి పాల రాజు వీళ్ళ తాతలు పంచుకోవడం జరిగింది. 1990లో ఎంఓయూ కూడా రాసుకోవడం జరిగింది. దానికి సంబంధించినప్పుడు పాల సోమయ్య అతను 18 ఎకరాల 22 గుంటల భూమి అతనికి ఇవ్వడం